రెడీ బేటా అందరు ఓకేనా. ఇప్పుడు నిన్న 0 to 10 వరకే నేర్చుకున్నాం కదా. ఇప్పటిదాకా మనం 0 to 10 వరకే ఆరోహణ అవరోహణ అన్నీ చేసినాం. 10 తర్వాత సంఖ్యలు ఏముంటాయో చూద్దాం. మీరు నేర్చుకున్నారు కదా నాన్న, ఏం నేర్చుకున్నారు? ఏదైనా సంఖ్య చెప్తే దాని తర్వాత సంఖ్య ఏమొస్తుంది అనేది. మనము 10 వరకు నేర్చుకున్నాం కదా. 10 తర్వాత ఏమొస్తుంది? ఎట్లా చెప్తున్నారు 11 అని? 10కి 1 కలిపితే 11 వస్తుంది. అంటే 10 తర్వాత 11 వస్తుంది. 11 తర్వాత సంఖ్య ఏమొస్తుంది? ఎట్లా చెప్తున్నారు? 1 కలపాలి. 1 కలిపితే 12. 12 తర్వాత ఏమొస్తుంది? 13 ఎట్లా వస్తుంది? +1. 2 1 3 ఇవి 1. అట్లా ఎట్లా ఎన్ని ఉంటాయి నెంబర్లు? 13 14 15 16 17 అట్లా వస్తాయి. ఏముంటాయి ఇంకా నెంబర్లు ఒక్కొక్కటి కలుపుకుంటా పోతే. ఇప్పుడు చూడండి, ఇదెంత? 1 2 3 4 5 6 7 8 9 10. ఇవన్నీ మొత్తము 10. ఇది అర్థమవుతుందా? ఇవన్నీ ఒకట్లే. ఇప్పుడు ఇవన్నీ ఏంటివి? ఒకట్లే ఉన్నాయి. 9 ఉన్నాయి. ఇవి 9 కదా. 9కి ఎన్ని కలుపుతాం ఇప్పుడు? ఇగో 1 వస్తుంది చూడండి. 9కి 1 కలిపితే ఎంత అయింది? 10 అయింది. ఇప్పుడు 1లో నుంచి 1లో స్థానం వచ్చింది, 10ల స్థానం కూడా వచ్చింది. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఇవి 10 కదా. ఈ పుల్లలన్నీ కలిపి 10 అన్న. ఇవి కౌంట్ చేస్తారా కావాలంటే? ఇవి 10 ఉన్నాయి. 10 కట్ట కట్టి పెట్టిన బేట. ఇవన్నిటి బదులు నేను ఏం పెట్టుకోవచ్చు? ఈ 10 బదులు 1 కట్ట. ఇదెంత? 10. ఇట్లాంటివి 10 ఉన్నాయి చూడండి. ఇప్పుడు చెప్పండి. 10 20 30 40 50 60 70 80 90. 90 కదా. ఇవి 90యా బేట? చెప్పండి. 90 కదా. అవి 100 ఎట్లా వస్తుందో చూద్దాం. 3 అంకెల సంఖ్య 100. అది ఎట్లా వస్తుంది? 90 కదా. చెప్పండి. 91 92 93 94 95 96 97 98 99. ఇంతకుముందు 1లో 10 రాసిన కదా నేను. ఇది 99 కరెక్ట్ అయినా నేను రాసింది? 99. 99కి 1 కలుపుతున్నా చూడండి. ఇగో ఇటు చూడండి. 1 కలపాలనా ఇప్పుడు? 1 కలుపుతున్నా చూడండి బేట. ఈ 1 ఇగో ఇది. ఈ 1 ఇక్కడ కలుపుతున్నా. జాగ్రత్త చూడండి. కలపండి ఎంత వస్తుందో. 9కి 1 కలిపితే 10 కదా. 0 కింద 1 పైకి. మళ్ళీ 9 1 10. ఏమైనాయి? 3 స్థానాలు వచ్చినాయి. దాని అర్థమైంది 1లో 10లో 100ల స్థానం కూడా వచ్చింది. ఈ 10 బదులు నేను ఏం పెట్టుకోవచ్చు? 1 కట్ట. ఇటు 90 కదా. ఇగో ఈ 90, ఈ 10 బదులు ఈ కట్ట పెట్టుకుంటే ఇప్పుడు అంతా ఏమైంది? ఇది 100. ఈ 10 కలిపితే ఇది 1 కట్ట. ఇది 100. ఇప్పుడు ఇది 100. ఇప్పుడు చేద్దాం లెక్కలు. ఇప్పుడు చెప్తారా? నేను నెంబర్ ఏది వేస్తే అది మీరు చెప్పాలి నాన్న. 100 వరకు చెప్పేస్తారా? 999 వరకు చెప్పొచ్చు మీరు. చూద్దాం ఇప్పుడు. రెడీ నాన్న? ఇప్పుడు నేను చెప్పే సంఖ్య మీరు చెప్పాలి. ఇదెంత? ఇదెంత? ఈ నెంబర్ ఎంత ఇప్పుడు? వెరీ గుడ్. కింద నెంబరు రాసేయండి. ఎవరు రాస్తారో? 11 రాయండి. ముందుకు రా. కింద రాయాలి బేట, డబ్బా కింద. గుడ్, వెరీ గుడ్. చూడండి, ఇది 11 అని చెప్పిండ్రు కదా. ఇప్పుడు చూడండి ఎంత ఇది? రాయండి. మళ్ళీ 21 ఎవరు రాస్తారు? రాయినా వైభవ్. గుడ్. రెడీ నాన్న? రెడీగా ఉన్నాడు బేట. మీరు మిమ్మల్ని పిలుస్తా నేను. జెసిక రామ్మ. ఇప్పుడు ఇది ఎంత బేట నెంబరు? 21. ఇప్పుడు చూడు, నేను కొంత మార్పు చేస్తున్నా. ఇప్పుడు ఏం చేసిన? ఇది ఎంత అయింది ఇప్పుడు? ఇప్పుడు ఎంత అయింది చెప్పండి. చెప్పు నాన్న.
ఈ నెంబర్ ఎంతనో చెప్పు ఇప్పుడు చూడు 23 కౌంట్ చేయి ఫస్ట్. ఇది ఎంత? ఇది 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 ఎన్ని ఉన్నాయి ఇప్పుడు చెప్పు. ఇది ఎంత? ఇది ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఎంత నెంబర్ ఇది? మళ్ళీ చెప్పు ఎంత ఇది? ఇప్పుడు నెంబర్ చెప్పు. అర్థమైందా? ఇప్పుడు ఇది తుడిపి 31 రాయి. మొత్తం తుడిపి తొందర 31 రాయి నాన్న. గట్టిగా రాయి. వెరీ గుడ్ అమ్మా జెసికా. ఇంకొకటి చేయి బేట. ఇంకొకటి నెంబర్ మారుస్తా నేను. 10లు 3 ఉన్నాయి కదా, ఎంబడే దీనికి విస్తరణ రూపం కూడా మీరు రాసేయచ్చు. 31 ఏమని రాయొచ్చు? 10లు ఎన్ని ఉన్నాయి? 3 కాబట్టి 30. 1లు ఎన్ని ఉన్నాయి? 1. అంతే. ఇదే విస్తరణ రూపం. స్థాన విలువ 30. 3 స్థాన విలువ 30 అవుతుంది. 1 స్థాన విలువ 1 అవుతుంది. ఇక్కడనే నేర్చుకోవచ్చు మీరు. అర్థమవుతుందా? ఓకే. ఇప్పుడు నేను కొంచెం మారుస్తా బేట సంఖ్య. ఓకేనా? జెసికనే చేస్తుంది మళ్ళీ. జెసిక చూడు నాన్న, ఇది 31 అని నువ్వే పెట్టినావు కదా బేట. 31 అని పెట్టినావు కదా నువ్వే. ఇప్పుడు చూడు, చెప్పు. ఇప్పుడు చెప్పు. ఇప్పుడు చెప్పు. గుడ్. రాసాయి మళ్ళా 34 రాసాయి. వెరీ గుడ్. విస్తరణ రూపం రాస్తావా చూద్దాం. ఇప్పటిలాగా నేను రాసినా కదా. 3 అంటే ఎంత? ఈజ్ఈక్వల్ టు పెడుతున్నా. 3 అంటే ఎంత రాస్తావు? రాయ్. ఇక్కడమ్మా ఫస్ట్ ఇది 10ల స్థానం. ఇక్కడ రాయ్. ఇప్పుడు 4 అంటే ఎంత రాస్తావు? ఇక్కడ కనిపిస్తుంది కదా. 3 అంటే 30 రాసినావు. ఇది 4 అంటే ఎంత రాయాలి? ఇక్కడ చూడమ్మా, 3 అంటే 3 10లు 30 రాసినావు. ఇక్కడ 4 అంటే ఎన్ని ఉన్నాయి? ఈడ ఎన్ని ఉన్నాయి? ఇవి ఎన్ని అమ్మా? మరి 4 రాయాలి. 4 రాయి. దానన్నా మళ్ళీ ఇంకోటి నువ్వే చేయనన్నా. ఇదెంత? 34. అవునా? ఇప్పుడు మారుస్తున్నా చూడు. ఇప్పుడు ఇది ఎంత అయింది చెప్పు. కౌంట్ చెయ్యి. 50 అంటారా దీన్ని? 10 ఉంటే ఒక కట్ట. ఇది 40 కదా. చెప్పు. 40 కదమ్మా ఇది. ఇదెంత? ఇదెంత? 1. ఇది 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 ఇప్పుడు చెప్పు. 10. దీన్ని ఏమనాలి? 40 కదా. 41 రాయి. 44 రాయి. రాయి 44 రాయి. రాయమ్మా 44. గుడ్. ఈజ్ఈక్వల్ టు పెట్టు. దానికి విస్తరణ రూపం కూడా రాయి. రాయ్ రాయ్ రాయ్. ఈ 4 అంటే ఎంత రాస్తావు? ఎన్ని ఉన్నాయిడా? 10లు. 10లు అన్నీ కలుపుతుంది మొత్తం. ఇవన్నీ మొత్తము ఇవన్నీ అమ్మా. రాయిడా 40 రాయ్. గుడ్. ప్లస్ పెట్టు. ఇవన్నీ ఉన్నాయి? రాయిడా 4 రాయ్. అంతే విస్తరణ రూపం. మీ అందరికి అర్థమైందా? ఇగో అంతే. ఆమెకంటే ఈజ్ఈక్వల్ టు పెట్టి నీకు రాలే, నేను పెట్టేసిన.